హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు డిసెంబర్ నెలలో కొంతమందికి 8,000 వరకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారండి. సో రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్దారులకు సంబంధించి 5 శుభవార్తలను అందించారు. సో ఆ 5 శుభవార్తలు ఏంటి, అలాగే ఆ 5 శుభవార్తల ద్వారా పెన్షన్దారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయి, సో ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఈ శుభవార్తలు వర్తిస్తాయా లేదా అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 8,000 నుండి 12,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నట్లు మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో అది ఎందుకు పంపిణీ చేస్తున్నారు, అందరికీ పంపిణీ చేస్తారా లేదా కొంతమందికి మాత్రమే పంపిణీ చేస్తారా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పడం జరిగిందండి. సో కొత్తగా ఎవరైతే పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం కూడా శుభవార్త వచ్చింది కాబట్టి వారికి ఎలాంటి శుభవార్త వచ్చిందనేది మనం తెలుసుకుందామండి. సో ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వారు డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి శుభవార్త చెప్పారండి. సో రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు డిసెంబర్ నెలలో ఏదైతే పెన్షన్ పంపిణీ చేయాలో, సో ఆ రోజు 1వ తారీఖున ఆదివారం సెలవు దినం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు దానికన్నా ఒకరోజు ముందు రోజు అంటే ఈ నెల 30వ తారీఖున పెన్షన్ పంపిణీని ప్రారంభిస్తున్నారండి. సో ఈ రోజు ముందే వారి యొక్క పెన్షన్లను పంపిణీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించడం జరిగిందండి. సో ఇది మొదటి శుభవార్త అండి. సో ఇక రెండవ శుభవార్త గురించి చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం వారు జనవరి నెలలో పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. సో దానికోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. సో అయితే డిసెంబర్ నెల నుంచి దరఖాస్తులు ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి. సో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కంపల్సరీగా డిసెంబర్ నెలలో పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోండి. సో దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నిబంధనలు అయితే పెట్టారండి. సో వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. సో ఆ డాక్యుమెంట్స్ గురించి మనం చూసుకుందాము. సో ముందుగా రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలన్నా కంపల్సరీగా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలండి. సో రేషన్ కార్డు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను పొందలేము. సో పెన్షన్ కోసం అప్లై చేసుకునే ముందు మన దగ్గర రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలండి. సో అలాగే మీ యొక్క కుల ధృవీకరణ పత్రము, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో, అలాగే మీ బ్యాంక్ పాస్ పుస్తకంలో ఉన్న మొదటి పేజీ యొక్క జిరాక్స్ కాపీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో మీ యొక్క పేరు, మీ యొక్క అడ్రస్సు, అలాగే మీకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీగా ఈ పేజీని మీరు జెరాక్స్ తీసి మీ కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న దరఖాస్తు ఫారానికి జత చేసి మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక మూడో శుభవార్త గురించి చూసుకున్నట్లయితే, సో రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారుల కోసం ఒక ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఆ ఆప్షన్ ఏంటంటే, మీ పెన్షన్ను ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించారండి. సో ఇక నుంచి ప్రతి నెల మీరు మీ సొంత గ్రామాలకు లేదా సొంత ఊర్లకు వెళ్ళి 1వ తారీఖున టెన్షన్గా పెన్షన్ పొందడం కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా పనుల నిమిత్తం కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ లేదా ఏదైనా కారణాలతో మీ యొక్క సొంత గ్రామాలను వదిలి, మీ యొక్క సొంత ఊర్లను వదిలి వేరే ఊళ్ళకు వెళ్ళి అక్కడ స్థిరపడినట్లయితే మీరు అక్కడికి మీ పెన్షన్ అనేది బదిలీ చేయించుకోవచ్చు. సో అందుకోసం మీరు ఎక్కడైతే ప్రస్తుతం నివాసం ఉంటున్నారో ఆ జిల్లా పేరు, ఆ మండలం పేరు, ఆ గ్రామం పేరు, అలాగే ఆ సచివాలయానికి సంబంధించినటువంటి ఐడి, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ పెన్షన్ ఐడి వివరాలు ఇవన్నీ తీసుకుని మీరు ఎక్కడైతే మీ సొంత గ్రామాలలో పెన్షన్ పొందుతున్నారో ఆ సచివాలయంలో ఈ వివరాలను సమర్పిస్తే మీరు ప్రతిసారి ప్రతి నెల మీ ఊర్లకు, గ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇక 4వ శుభవార్త గురించి చూసుకున్నట్లయితే,
ఎవరికైతే భర్త చనిపోయి ఉంటారో అలాంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వారు డిసెంబర్ నుంచే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ నుంచి పెన్షన్ అనేది ఇవ్వలేకపోతున్నారండి. సో ఎవరైతే భర్త చనిపోయిన వారు ఉన్నారో అలాంటి వారు వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత నెల నుంచి వారికి పెన్షన్ అనేది మంజూరు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారు. సో ఒకవేళ మీరు డిసెంబర్ నెలలో డెత్ సర్టిఫికేట్ను మీరు వారికి ఇస్తే కనుక మీకు జనవరి నుంచి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదండి 4వ శుభవార్త. ఇక 5వ శుభవార్త గురించి మనం చూసుకున్నట్లయితే సో నేను ముందుగా చెప్పాను కదండి. సో రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు 8,000 నుంచి 12,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను పంపిణీ చేస్తారని. సో రాష్ట్రంలో ఉండే పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్దారుల కోసం ఎన్నెన్నో మార్గాలను విడుదల చేస్తున్నారండి. సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే ఒక నెల పెన్షన్ పొందకుండా ఏదైనా కారణాల చేత కానివ్వండి లేదా ఆరోగ్యపరంగా కానివ్వండి వారి యొక్క పెన్షన్ను వారు పొందలేకపోతే 2 నెలలకు ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పించారండి. ఒకవేళ ఎవరైనా 2 నెలల పెన్షన్ పొందకపోతే మరో 3 నెలల్లో 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ను పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ఒక నెల పెన్షన్ 4,000 అయితే 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ పొందే వారికి 8,000, 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ పొందే వారికి 12,000 రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తారండి. సో కొత్త పెన్షన్దారులకు కూడా ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు అమలు చేస్తారు. సో ఈ విధంగా రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు లబ్ధి చేకూరుస్తున్నారు. సో ఇదండి అప్డేట్. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. So thanks for watching this video. All the best.